వెంటనే అన్ని విభాగాల్లో డాక్టర్ల కొరతను మందులను వెంటనే పరిష్కరించాలి. పెద్ద ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల వెంటనే కొరతను అన్ని విభాగాల్లో డాక్టర్ల కొరతను ఏర్పాటు చేయాలి. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కిడ్నీ పేషెంట్లకు మందులు లేవని చెప్పడం, అందుబాటులో ఉంచాలి. అన్ని రకాల మందులను అందించాలి. రోగులకి మెరుగైన వైద్యం అందించాలి. రోగులకి నాణ్యమైన ఆహారాన్ని సోదరులారా, నా పేరు కొండా ప్రసాద్, సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో నెల్లూరు జిల్లా నుండి సుమారు మార్బుల్ ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు పైబడినటువంటి ప్రాంతాల నుండి పేద ప్రజలు, వికలాంగులు, దళితులు, అట్లాగే వృద్ధులు అందరూ కూడా ఈ హాస్పిటల్కి వైద్యానికి సంబంధించి కార్పొరేటర్ హాస్పిటల్లో చూపించుకోలేక ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అయితే 700 నుంచి 900కి పెంచినటువంటి బెడ్ల సంఖ్య మీరు ఒకసారి పోయి లోపల పరిశీలిస్తే అన్నీ ఖాళీగానే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు సక్రంగా ఓపీలో ఉండరు. అట్లాగే గర్భవతులకు సంబంధించినటువంటి అక్కడ వైద్యం కూడా సక్రంగా అందటం లేదు. మందులు కూడా సక్రంగా ఇవ్వటం లేదు. బయట మందులు తెచ్చుకోమని చెప్తున్నారు. వృద్ధులకి సక్రమైనటువంటి వైద్యం అందించడం లేదు. రక్తం కూడా సక్రమైనటువంటి వాళ్ళకి తెచ్చుకోలేనటువంటి పేదవాళ్ళకి రక్తదానం ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ అవపడటం లేదు. అట్లాగే సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, అట్లాగే మనకు సంబంధించినటువంటి ఈ గుండెకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన కూడా ఏమీ చూడటం లేదు. ఏది వచ్చినా కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పే పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడున్న పేదవాళ్ళకి సంబంధించి వీల్ చైర్లో తీసుకోపోయేదానికి 100 రూపాయలు, 150 రూపాయలు డిమాండ్ చేస్తానని చెప్పి అనేక మంది చెప్పారు. కాబట్టి ఇది మారాలా. ఎందుకనంటే పేదవాళ్ళు చూపించుకోలేక పెద్ద హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఈరోజు డిమాండ్ చేసి 100 రూపాయలు అడుగుతున్నారంటే చాలా దురదృష్టకరం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా సక్రంగా లేరు. కాబట్టి వైద్యానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది నిరాశలయ్యి వైద్యం చూపించుకోలేక, ఆరోగ్యం బాగు చేసుకోలేక, ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు సక్రంగా లేక ఈ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్లో అనేక సమస్యలతో ఈరోజు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పక్క బాత్రూముల సమస్య, మంచినీటి సమస్య, సక్రమైనటువంటి భోజనం పెట్టడం లేదు. రోగులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కాలో చెయ్యో విరిగి మన హాస్పిటల్కి వస్తే 4 రోజులైనా కానీ వాళ్ళకి ఆపరేషన్ చేసే పరిస్థితి అవపడటంలా. ఏందనంటే సక్రమైనటువంటి పనిముట్లు లేవు, పరిహారాలు లేవు, అట్లాగే మందులు లేవని కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 12 దాటితే ఓపీలో డాక్టర్ ఎవరు ఉండరు. ఆ మధ్యాహ్నం వచ్చినటువంటి ఎమర్జెన్సీ కేసులు కూడా ఎట్టు పరిస్థితుల్లో ఒక ఇంజక్షన్ వేసి ఒక పారాసెటమాల్ని టాబ్లెట్ ఇచ్చి పండబెట్టి నొప్పులకి అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది మారాలా. ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా, రూరల్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.